సన్న సేమియా స్వీట్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సన్న సేమియా స్వీట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సన్న సేమియా 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదాం కొద్దిగా, పిస్తా కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 1 కప్పు, పాలపొడి 1 కప్పు, పాలు 2 కప్పులు, పటికి బెల్లం పొడి 1/2 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్. సన్న సేమియా స్వీట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇదేంటి అంటే ఈ స్వీట్ పిల్లలందరూ చాలా బాగా ఇష్టపడతారండి. అంటే నార్మల్ గా మనం ఈ మధ్య బయటికి వెళ్ళినప్పుడు చాలా మాల్స్ లో అండ్ చాలా స్వీట్ షాప్స్ లో కునాఫా స్వీట్ అని చూస్తూ ఉంటాం కదా, కొంచెం అలా ఉంటుందన్నమాట. ఓకే, సో సన్న సేమియాతో చేస్తాం. సాధారణంగా మన స్వీట్ సేమియా పాయసం కొంతమంది నార్మల్ సేమియాతో చేస్తారు, కొంతమంది మాత్రం సన్న సేమియాతోనే చేస్తారు. ఓకే, ఇది ఇలా ఉంటుంది సన్న సేమియా. అంటే దీంతో చేస్తే మనకు ఖీర్ లాగా బాగుంటుంది అనమాట, ఇంకొంచెం ఒక సన్నగా ఫీల్ బాగుంటుంది. సో అలా మనకు చక్కగా సన్న సేమియాతో ఈరోజు స్వీట్ తయారు చేసుకోబోతున్నాం. చాలా చాలా కొత్త పద్ధతి అనమాట. ఈ ప్రొసీజర్ నాకు తెలిసి చాలా మందికి తెలియదు, సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. సో ఫస్ట్ నేను స్టవ్ వెలిగించేస్తున్నాను. సో దీంట్లో కూడా మనం చక్కగా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేస్తున్నాం కాబట్టి, సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా కూడా సో మనకు ఐరన్ అయినా, ఫైబర్ అయినా, విటమిన్ B12 అయినా, ఒమేగా 3 అయినా ఇవన్నీ కూడా మనకు చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల అధికంగా అందుతాయి. ఆ తర్వాత చక్కగా మనం ఈరోజు పటికి బెల్లం పొడి వాడుతున్నాము. సో అందులో మనకు లో షుగర్స్ ఉంటాయి, అంటే కంపారిటివ్లీ, అండ్ చలువ చేస్తుంది. సో చక్కగా అంటే మంచిది. పసిపిల్లలకు కూడా మనం లైట్గా ఒక పిసర్ వేయాలి అనుకుంటే కూడా మనం వేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం కాస్త నెయ్యి వేసుకుంటున్నాము డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి. నెయ్యి కొంచెం కరగాలి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ముందుగా జీడిపప్పు, అలాగే బాదాం తురుము, ఈ రెండింటిని కూడా ఒకసారి వేయించేసుకోవాలి. ఆ తర్వాత పిస్తాను కూడా వేయించేసుకోవాలి. ఓకే, ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా మనం వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకున్నాం కదా. సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో ఇదిగోండి సన్న సేమియా ఉంది కదా, సన్న సేమియా వేసి కొంచెం నెయ్యి ఉంది కాబట్టి దాంట్లోనే వేయించేసుకుందాం. ఓకే, ఇది కూడా మనకు చక్కగా బయట అవైలబుల్గా దొరుకుతుంది. సో దీన్ని మంచిగా వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి అంటే కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇది ఖచ్చితంగా ఈ స్వీట్ మీరు ఈసారి ట్రై చేయండి. అంటే ఏదైనా పండుగ వచ్చినా, లేకపోతే మామూలుగా సరదాగా చేసుకోవాలనుకున్నా కూడా. స్వీట్లు అనేవి ఒకప్పుడు ఏంటి అంటే పండగలకి చేసుకునేవాళ్ళండి. ఈ మధ్య అట్లా ఏం లేదు, టైం దొరికినప్పుడు చేసుకుంటున్నారు. అంటే పండగలప్పుడు టైం ఉండకుండా మనకి చాలా క్విక్గా ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాము. సో నిజంగా టైం దొరికినప్పుడే పండగ ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో. ఓకే, ఇలా చక్కగా నేతిలో వేయించుకున్నాక చూసారా కొంచెం రంగు కూడా మారిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం కాస్త పాలపొడి వేసేసుకుందాం. ఇంకా తీపికి సరిపడా ఇలా. ఓకే, తర్వాత కాస్త కార్న్ ఫ్లోర్ కూడా వేసేసుకుందాం, మొక్కజొన్న పిండి. ఇది ఒక్కసారి మనం కలిపేసుకుందాం. ఇలా మిక్స్ చేసేసుకుని వాటర్ ఏం పోయినక్కర్లేదండి. ప్రస్తుతానికి మనం ఏమి వాటర్ వాడట్లేదు. ఎప్పుడు ఏంటి అనేది నేను చెప్తాను, మీరు ఒక్కసారి జాగ్రత్తగా ప్రాసెస్ అబ్జర్వ్ చేసుకోండి అంతే. ఇది ఒక్కసారి బాగా అన్ని కలిసేటట్టుగా మనకి ఈ పాలపొడి అలాగే మొక్కజొన్న పిండి ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చెప్పాను కదండి ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి. ఇలా చక్కగా మనము
సన్న సేమియాని వేయించేసుకున్నాం. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ప్రస్తుతానికి మనము 2 స్టెప్స్ చేసామండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే 1 కప్పు పాలు పోసేసుకుందాం. ఓకే, సో పాలు పోసేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం పాల పొడి, ఆ తర్వాత ఇదిగోండి మొక్కజొన్న పిండి ఉంది కదా, దాన్ని డైరెక్ట్గా వేయకుండా మనం కాస్త వాటర్లో మిక్స్ చేసుకుని వేసుకుందాం. అంటే మనకు ఈ మిశ్రమం ఎలా అవ్వాలంటే, పాల మిశ్రమము ఒక మయోనీస్ ఉంటుంది కదా మంచి, అంటే ఆ టైంలో అలా ఉండాలన్నమాట, ఒక పేస్టీగా ఉండాలి. ఓకే, సో ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి, ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అలాగే ఇలా కలుపుకుంటూ మనం కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవాలి. ఓకే, అలాగే ఇందులో మనం కాస్త పటికి బెల్లం పొడి కూడా వేస్తున్నాం. సో ఇంతకుముందు దాంట్లో ఏం వేయలేదు కదా, ఇందులోనే వేస్తున్నాం పటికి బెల్లం పొడి. ఓకే, ఇది కొంచెం బాగా దగ్గర పడాలి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం మొక్కజొన్న పిండి వేసాం కాబట్టి 100% దగ్గర పడుతుంది. ఎలా అవ్వాలంటే కొంచెం మనకి ఇలా పేస్టీగా అవ్వాలన్నమాట. ఇలా స్పూన్తో గరిట జారుడుగా ఉండాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇది అంటే స్టెప్స్ మనకి ఏదో ఒక 2-3 స్టెప్స్ చేసినట్టుగా అనిపిస్తుంది, కానీ చాలా ఈజీ అండి. ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్కన పెట్టుకున్నాం, అది ఫస్ట్ స్టెప్ చేసాము. సెకండ్ స్టెప్లో మనకు సన్న సేమియాలో చక్కగా మనకి నెయ్యిలో వేయించేసుకొని అందులో కాస్త మొక్కజొన్న పిండి అలాగే పాలపొడి వేసుకున్నాము, దాన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇదిగోండి ఇలా చక్కగా ఈ పాల మిశ్రమాన్ని రెడీ చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో కాస్త వెనీలా ఎసెన్స్ కూడా వేసుకుందాము. అంటే దీనికి అది వేస్తేనే బాగుంటుంది. ఆ తర్వాత చాలా తక్కువ ఉప్పు, జస్ట్ చిటికెడు ఉప్పు అంటాం కదా, అలా అన్నమాట. ఇది ఒక్కసారి దగ్గర పడేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఇది దగ్గర పడి కొంచెం మనకు చల్లారిన తర్వాత ఇంకొంచెం బాగా దగ్గర పడుతుంది. వేడి మీద ఇలా ఉన్నా కూడా మనకు కొంచెం చల్లారిన తర్వాత బాగా దగ్గర పడుతుంది అనమాట. ఇది ఇలా కలుపుతూ ఉంటానండి. మనం చక్కగా ఇలా ఇదిగోండి ఈ పాల మిశ్రమాన్ని రెడీ చేసుకున్నాము. ఇలా సన్న సేమియా కూడా మనం వేయించుకొని పెట్టుకున్నాము, అలాగే డ్రై ఫ్రూట్స్ ని కూడా వేయించుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే గనక ఇలా మనకు ఫైనల్ బౌల్, సర్వింగ్ బౌల్ ఏదైతే ఉందో అది రెడీగా ఉంది. ఇప్పుడు మెయిన్ ఇదంతా కూడా మనము ఈ బౌల్లో చేయబోతున్నాం. ఒక్కసారి ఇక్కడ బాగా క్లీన్ గా అబ్జర్వ్ చేసుకోండి. సో ఫస్ట్ మనము వేయించుకొని పెట్టుకున్నటువంటి సన్న సేమియా ఏదైతే ఉందో దాన్ని ఒక లేయర్ లాగా వేసుకుందాం. ఒక్కసారి ట్యాప్ చేస్తే ఏంటంటే కొంచెం కదలకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ పాల మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని మనము దీనిపైన ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా మొత్తం అంటే అన్ని వైపులా కవర్ చేసుకుంటూ వేసుకుంటే మనకి ఎక్కడ మిస్ కాదనమాట ఈ రుచి. కొంచెం థిక్గానే వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాం. ఇప్పుడు దీనిపైన నుంచి మళ్ళీ మనము ఈ సన్న సేమియా ఏదైతే ఉందో అది ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పైన నుంచి కావాలంటే లైట్ గా కొంచెం అలా వేసుకోవచ్చు. అమృతం అని రాద్దాం. ఇది కావాలంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదండి. దానిపైన నుంచి మనం చక్కగా ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అది అలా సర్వ్ చేసేసుకుందాం. చూసారా అండి, ఇక్కడ మనకు ఒక లేయర్స్ లా కనిపిస్తున్నాయి కదా, సన్న సేమియా, తర్వాత ఇక్కడ పాల లేయరు, మళ్ళీ సేమియా,
ఇలా చాలా బాగుంది. అంటే ఇది చూడ్డానికే కాదు, టేస్టీగా ఉంటుంది, చాలా టెంప్టింగ్ గా ఉండేటువంటి స్వీట్. సో దీన్ని మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత ఒక 15 to 20 minutes తర్వాత ఇలా మీరు స్పూన్ తో కట్ చేసుకుంటే ఇలా లేయర్స్ లాగా చక్కగా ఒక స్లైస్ లాగా వస్తుంది అనమాట. సో తప్పకుండా ప్రయత్నించండి సన్న సేమియా స్వీట్. ముందుగా కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసేయండి. సన్న సేమియా స్వీట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సన్న సేమియా 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదాం కొద్దిగా, పిస్తా కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 1 కప్పు, పాలపొడి 1 కప్పు, పాలు 2 కప్పులు, పటికి బెల్లం పొడి 1/2 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్. సన్న సేమియా స్వీట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, తరిగిన బాదాం, పిస్తా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో సన్న సేమియా, పాలపొడి, కార్న్ ఫ్లోర్ వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పాలు పోసి నీళ్లు కలిపిన కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కండెన్స్డ్ మిల్క్, పాలపొడి, పటికి బెల్లం పొడి, కొంచెం వెనీలా ఎసెన్స్, చిటికెడు ఉప్పు వేసి దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ బౌల్లో వేయించుకున్న సేమియా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. పైనుంచి పాల మిశ్రమాన్ని కూడా వేసుకుని ఒక పై లేయర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మళ్లీ వేయించుకున్న సన్న సేమియాని వేసి పైనుంచి చివరిగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నోరూరించే సన్న సేమియా స్వీట్ రెడీ.